ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశము బబులోను యొక్క నాశనము. బబులోను యొక్క నాశనం. మరి 50వ అధ్యాయం 51వ అధ్యాయంలో బబులోను యొక్క నాశనాన్ని గురించి 110 వచనాలు రాయబడ్డాయి. మరి ఇర్మియా గ్రంథం అంతట్లో ఇది దీర్ఘమైన ప్రవచనం అని చెప్పొచ్చు. ఈ ప్రవచనం అక్షరార్థంగా నెరవేరింది. మరి ఈ ప్రవచనం నెరవేరింది అంటే దేవుని యొక్క వాక్యం మనుషుల ఇచ్చ వల్ల కలగలేదు, కానీ దైవావేశం వల్ల ప్రతి లేఖనము కలిగింది అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇందులో భాగంగానే 16 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 17వ వచనాన్ని తెచ్చి చదువుతాను. తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమందుడు. అతడు పోత పోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ పోత పోసిన విగ్రహములను గూర్చి రాయబడింది. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేదు. తెలివి లేనటువంటి ప్రతి మనుష్యుడు పశువును పోలినవాడు. ఎందుకంటే పోత పోసే ప్రతివాడు తాను చేసినటువంటి విగ్రహాన్ని బట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసినది మాయారూపం, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టే మాయా కార్యాలు, విమర్శ కాలమున అవి నశించిపోతాయి. కానీ యాకోబునకు స్వాస్థ్యమైన వాడు వాటి వంటి వాడు కాదు. ఆయన సమస్తాన్ని నిర్మించువాడు, ఆయన సైన్యములకు అధిపతి. కాబట్టి విగ్రహము తయారు చేసుకునేవాడు వాటి వంటి వాడే. చాలామందికి తెలివి లేదు. తెలివి లేకుండా ప్రతి ఒక్కడు కూడా తెలివి లేనటువంటి పశుప్రాయుడుగా ఉన్నాడు. విగ్రహాన్ని చేసుకునేవాడు ఒక దినాన అవి నశించిపోతాయి. అది మాయారూపం, దాంట్లో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టే మాయా కార్యాలు. విగ్రహారాధన చేయువారు అందరూ కూడా వారు దేవుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటున్నారు. దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. వారు ఎందుకు ఆ విగ్రహారాధన చేస్తారు అంటే మోక్షాన్ని సంపాదించడానికి ఒక ఆశతో వాటిని చేస్తున్నారు. కానీ అవి మాయారూపమని, దానిలో ప్రాణం లేదని, అవి వాడి ఆశను చెడగొట్టే మాయా కార్యాలని విమర్శించు కాలమున నశించిపోయినప్పుడు వాడికి అర్థమవుతుంది.
కాబట్టి తెలివి లేని వారుగా మనం ఉండకూడదు. మరి యాకోబు దేవుడు అలాంటి వాడు కాదు, వాటి వంటి వాడు కాదు. ఆయనే సమస్తాన్ని నిర్మించినవాడు. ఆయనకు సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. ఆయనకు సైన్యములకు అధిపతి అని పేరు. ఆయన సైన్యములకు అధిపతి, ఆకాశ సైన్య సమూహాలకు అధిపతి. కోట్లాది మంది దూతలు ఆయనతో ఉన్నారు. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన సైన్యమే. ఆయన సైన్యమే ప్రతిదీ కూడా. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టి ఆయన సైన్యమే. ఆయన చెప్పినట్టుగా సమస్త సృష్టి లోబడుతుంది. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. సృష్టించినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఆయన సృష్టించిన సృష్టిని పట్టుకొని మనిషి దేవుడని పూజిస్తున్నాడు. ఇది కేవలం సృష్టి మాత్రమే. కానీ సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలి. కాబట్టి మన దేవుడు విగ్రహముల వంటి వాడు కాదు. ఇంకా 20వ వచనం నుంచి మనం చదివితే, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని, బబులోను దేశాన్ని దేవుడు తన పని కోసం నియమించాడు. జనములను కొట్టుటకు, అనేక దేశాల వారిని శిక్షించుటకు దేవుడు బబులోనుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే 20వ వచనంలో అంటాడు, నీవు నాకు గండ్రగొడ్డల వంటివాడు, యుద్ధాయుధం వంటివాడు. నీ వలన నేను జనములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కువారిని విరగ్గొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగ్గొట్టుచున్నాను, నీ వల్ల ముసలివారిని బాలులను విరగ్గొట్టుచున్నాను, నీ వల్ల యవనులను కన్యకలను విరగ్గొడుతున్నాను, నీ వలన గొర్రెల కాపులను వారి గొర్రెల మందలను విరగ్గొట్టుచున్నాను, నీ వలన దున్నివారిని వారి దుక్కిటెద్దులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగ్గొట్టుచున్నాను. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడు, యుద్ధాయుధం వంటి వాడవు అంటున్నాడు. దేవుడు బబులోను రాజుని, బబులోనును అన్య దేశాలకు, తన ప్రజలైన ఇశ్రాయేలులకు శిక్ష విధించేటువంటి ఆయుధంగా దేవుడు దాన్ని వాడుకున్నాడు. వారి వలన జనములకు బుద్ధి చెప్పినవాడు, వారి వలన జనములను శిక్షించినవాడు. అలాగా బబులోను దేశాన్ని దేవుడు ఉన్నతంగా ఎంచి దానికి ఆధిక్యత ఇచ్చి దాని ద్వారా లోక రాజ్యాలన్నిటికీ తీర్పు తీర్చినవాడు. అయితే వాళ్ళు గర్వంతో ఇది మా శక్తే, మా బలమే అనుకుని గర్వంతో వెరగారు. నెబుకద్నెజరు కూడా గర్వించాడు. అందువల్ల పశువుల గడ్డి మేశాడు. మళ్ళీ తిరిగి ఆకాశమందున్న దేవుని మహింపరిచాడు. ఆయనే సర్వాధికారి అని గుర్తించాడు. ఆయనే నాకు ఇట్టి అధికారాన్ని ఇచ్చాడనేటువంటి ఆలోచన అతడు తెచ్చుకున్నప్పుడు అతని రాజ్యం మరల అతనికి దేవుడు అనుగ్రహించాడు. ఇంకా 24వ వచనంలో మనం చూస్తే, బబులోనును కల్దీల దేశ నివాసులు మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
వాళ్ళు విర్రవీగి అతిశయించి గర్వించి వాళ్ళు చేసినటువంటి కీడును దాన్ని బట్టి వారికి ప్రతీకారం ఆయన చేస్తా ఉన్నాడు. 25వ వచనం మనం చదివితే, సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలల పైనుండి నేను నిన్ను క్రిందకి దొర్లించుదును, చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేసేది. మూలకు కానీ పునాదికి కానీ నీలో నుండి ఎవ్వరూ రాళ్ళు తీసుకున్నారు. నీవు చిరకాలం పాడైపోతావు, ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేసిన నాశన పర్వతం. ఇక్కడ ఈ వచనం అపవాది అయిన సాతానును మనకు గుర్తు చేస్తుంది. వాడొకప్పుడు దేవుని చేత నిర్మించబడినటువంటి, దేవుని పనికి నియమించబడినటువంటి వాడు. వాడిని దేవుడు గొప్పగా హెచ్చించాడు. వాడికి దేవుడు దూతలందరిపైన అధికారాన్ని ఇచ్చాడు. వాడు నియమింపబడిన దినం మొదలుకొని పాపం వాడి యందు కనపడే వరకు వాడు ఎంతో యథార్థంగా నడిచాడు. కానీ చివరకు వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. తాను సృష్టించిన సృష్టికర్త కంటే తాను గొప్పవాడని అనుకోవాలని, గొప్పవాడు అయిపోవాలని, ఆ సృష్టికర్తను ప్రక్కకు తొలగించాలని వాడు ఆలోచన చేశాడు. అందుకే వాడు పదవి నుంచి తీసిపడేసి ప్రభు వాడిని పరలోకానికి గెంటి వేశాడు. కాలాంతమందు వాడికి నరక శిక్షను ఖరారు చేశాడు. వాడి గురించి రాయబడినటువంటి మాట యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయెదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఎతడైనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఎతడైనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా. చూడండి, వాడు ఏం చేశాడంటే రాజ్యాలను వణికింపజేశాడు, భూమిని కంపింపజేశాడు, లోకాన్ని అడవిగా చేశాడు, దాని పట్టణాలను పాడు చేశాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు. యాక్చువల్గా మానవుడిని చెరపట్టాడు. మానవుడు దేవుని బిడ్డ, దేవుని చేత నిర్మించబడినవాడు. మానవులందరూ కూడా దేవునితోనే ఉండాలి అని దేవుడు సంకల్పించాడు. కానీ వీడు తన మాయ చేత, తన మోసం చేత మానవుణ్ణి చెడగొట్టాడు. దేవునితో మానవుడు నివసించకుండా తనతో పాటుగా మానవుడు నరకంలో పడి యాతన పడేటట్లుగా వాడు ప్రజల్ని మోసం చేశాడు. అందుకే వాడు చెరపట్టినటువంటి వారు తమ నివాస స్థలము తరతరాలకు దేవుడే. కానీ ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన వైపు తిరగకుండా, ఆయన్ని ఎరగకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి వాడితో పాటు నిత్య నరకానికి వారిని తీసుకుపోతున్నాడు. కాబట్టి ఈ వచనం సర్వభూమిని నశింపజేసిన నాశన పర్వతం. ఈ మాట అపవాదిని గుర్తు చేస్తావు. దేవుని చేతిలో వాడబడినటువంటి బబులోను కూడా గర్వించి తమ ఇష్టారాజ్యంగా వారు చేస్తూ వచ్చారు. అందుకే దేవుడు వారికి శిక్ష విధించాడు. అందుకే మూలకు కానీ పునాదికి కానీ నీలో నుంచి ఎవ్వరు కూడా రాళ్ళు తీసుకోరు, నీవు చిరకాలం పాడైపోతావు.
ఇంకా 27వ వచనం నుంచి చూస్తే, దేశంలో ధ్వజములు ఎత్తండి, జనములలో బాకానాదం చేయండి, దాని మీద పోటుగా జనములను ప్రతిష్ఠించండి, దాని మీద పొరుటకై అరారాతు, మిన్ని, అష్కనజోను రాజ్యములను పిలిపించండి, దాని మీదకు జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించండి, రోమము గల గొంగళ పురుగులంతా విస్తారముగా గుర్రములు దాని మీదకి రప్పించుడి, దాని మీదకి పోవుటకై మాదీల రాజును, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరిని ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గజగజలాడుతుంది, ఒక్క నివాసి కూడా లేకుండా బబులోను దేశం పాడుగా చేయాలని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమైన. బబులోనులో పరాక్రమవంతులు యుద్ధము చేయక మానేస్తారు, వారు తమ కోటల్లో నిలుచున్నారు, వారి పరాక్రమం బలహీనమైన, వారును స్త్రీల వంటి వారయ్యారు, వారి నివాస స్థలములు కాల్చబడుతుంది, వారి అడ్డగడిలు విరిగిపోయాను, అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూలములు జమ్ము అగ్నిచేత కాల్చబడును, దాని యోధులు దిగులుపడు, దూత వెంబడి దూత పరిగెత్తుచు బబులోను రాజునకు ఆ సంగతి తెలియజేస్తారు, దాని రేవులు శత్రువుల వశమైపోయినాయి. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బబులోను పురము చదరము చేయబడిన కళ్ళం వల్ల అయిపోయింది, ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మమ్మల్ని మింగేశాడు, మమ్మల్ని నుగ్గు చేశాడు, మమ్మల్ని వట్టి కుండవలే ఉంచాడు, భుజంగం మృంగినట్లుగా మమ్మల్ని మింగేశాడు, మా శ్రేష్ఠ పదార్థాలతో తన పొట్ట నింపుకున్నాడు, మమ్మల్ని పారేశాడు. నాకును నా దేహమునకు చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకారంగా దిగునుగా కానీ సీయోను నివాసం అనుకోను, నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగా కానీ యెరూషలేము అనుకోను. కాబట్టి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అనేక మందిని మృంగివేశాడు, నుగ్గు చేశాడు, వట్టి కొండవలే చేశాడు, మృంగేశాడు, వారి శ్రేష్ఠ పదార్థాలతో తన పొట్టను నింపుకున్నాడు. అందువల్ల దేవుడు ఆ దేశ నివాసులను నాశనము చేస్తున్నాడు. యెరూషలేము ఏమనుకుంటుందంట, నాకు నా దేహానికి చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకారముగా దిగునుగాక, నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాకని యెరూషలేము అనుకుంటుంది. ఎలాగైతే వారిని శ్రమల పాలు చేశాడు, ఎలాగైతే గర్వించి దేవుడు అనుకున్న దానికంటే హెచ్చుగా తాన పరాక్రమమే గొప్పదనుకున్నట్టుగా, తానే గొప్పవాడైనట్టు, తానే దేశాలన్నింటినీ జయిస్తూ ఉన్నట్టు విర్రవీగి గర్వంతో తాను చేసినటువంటి శిక్షకు ప్రతిగా దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు. ఇలాగా యెరూషలేము, ఇలాగా కల్దీయుల దేశము నాశనం అయిపోతూ ఉంది. ఇంకా మనం చూస్తే దాని యొక్క నాశనం ఎంత భయంకరంగా ఉంటుందో చెబుతూ ఉన్నాడు. 37వ వచనం నుంచి, బబులోను నిర్జనమైన కసువు దెబ్బలా ఉంటుంది, నక్కలకు నివాస స్థలం, అది పాడై ఎగతాళి కారణంగా ఉంటుంది, వారు కూడి సింహం వలె బొబ్బరిస్తారు, సింహ పిల్లల వలె గుర్రు పెడతారు, వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందినట్లు, వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తెల చేస్తాను, గొర్రె పిల్లలు వదకపోవునట్లు, మేకపోతులు పొట్టేళ్లు వదకపోవునట్లు వారిని వదకు రప్పిస్తాను. శేషకు పట్టబడద్ది, జగత్ ప్రసిద్ధమైన పట్టణం పట్టబడద్ది, బబులోను జనములకు విస్మయాస్పదమవుతుంది. సముద్రం బబులోను మీదకు వస్తుంది, దాని తరంగముల ధ్వనితో అది నిండుకుంటుంది, దాని పట్టణాలు పాడైపోతాయి, ఎండిన భూమిగా, అరణ్యంగా, నిర్మానుష్య భూమిగా ఉంటుంది, ఏ నరుడు దాని మీదుగా ప్రయాణం చేయడు. బేలును శిక్షించుచున్నాడు, వాడు మింగిన దాన్ని వాడి నోట నుంచి కక్కిస్తున్నాడు. ఇక మీదట జనములు వాని వద్దకు సమూహములుగా కూడి రావు, బబులోని ప్రాకారాలు కూలిపోతాయి. ఇలాంటి శిక్ష దాని మీదకి రాబోతుంది. అందుకే తన ప్రజలతో అంటున్నాడు 45వ వచనంలో, నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకునుడి, మీ ప్రాణములను రక్షించుకునుడి. బబులోనుకు నాశనం జరుగుద్ది, ఇశ్రాయేలీలకు విడుదల అన్నమాట. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు అక్కడ ఉండొద్దు,
మీరు దానిలోంచి బయటకు వచ్చేయండి. ఆయన కోపాగ్నిని తప్పించుకోండి, మీ ప్రాణాలను రక్షించుకోండి అంటున్నాడు. ఇలాగా కల్దీయ దేశాన్ని, బబులోను దేశాన్ని దేవుడు నాశనము చేశాడు. అది మనం చరిత్రలో చూస్తాం, బబులోను దేశం ఎలా పతనమైందో. ఇంకా 47వ వచనంలో చూస్తే, రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహాలను శిక్షిస్తాను, దాని దేశమంతా అవమానం నందును, జనులు హతులై దాని మధ్య కూలు. విగ్రహారాధన దాన్ని శిక్షిస్తాడు. నేటి దినాల్లో క్రైస్తవులకు కూడా విగ్రహారాధన ఉంది. క్రైస్తవుల మధ్యలో మేము గొప్పవాళ్ళం, మేము ప్రభు బిడ్డలం, మేము దేవుని సేవకులం, లేకపోతే మేము దేవుని ప్రజలం అని చెప్పుకునేటువంటి ఈనాటి క్రైస్తవుల మధ్యలో కూడా విగ్రహారాధన ఉంది. అదే వ్యక్తి పూజ, అదే స్థల పూజ. కాబట్టి ఈ విగ్రహారాధన నిర్మూలన కావాలి. దేవుని కంటే కూడా ఎవరు ఎక్కువ కాదు. అసలు దేవుడే మనకు ముఖ్యమైన వాడు. క్రైస్తవులకి ప్రాముఖ్యమైన వాడు దేవుడు మాత్రమే. వ్యక్తులు, మనుషులు, స్థలాలు కాదు ముఖ్యమైనవి. దేవుడు మాత్రమే ప్రాముఖ్యమైన వాడు. ఆయనే మన దేవుడు అండి. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని రక్షించాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. మనుషులు ఎవరైనా ప్రాణం పెట్టారా? మనుషులు ఎవరైనా రక్తం చిందించారా? మరి మనం మనుషులు ఎందుకు గౌరవించాలి? మనం మనుషులు ఎందుకు పూజించాలి? మనం మనుషులు ఎందుకు హెచ్చించాలి? దేవుని సంఘంలో దేవుణ్ణే హెచ్చించాలి, దేవుణ్ణే పూజించాలి. ఆయనే ప్రాముఖ్యమైన వాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టింది, ఆయన మన కోసం రక్తాన్ని చిందించింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఆయన మనల్ని. ఏ పాస్టర్ కూడా, ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు, మన కోసం రక్తం కార్చలేదు. కాబట్టి విగ్రహారాధన అనేది చాలా భయంకరమైనటువంటి, దానివల్ల శిక్ష తప్పకుండా వస్తుంది. కాబట్టి నేటి సంఘంలో కూడా విశ్వాసుల జీవితాల్లో కూడా విగ్రహాలు ఎక్కువైపోయినాయి. దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో, ఎంచుతామో అదే విగ్రహం. దేవుని కంటే కూడా ఎవ్వరు ఎక్కువ కాదు, మనకి ఎవ్వరు ఎక్కువ కాదు. దేవుడే ప్రాముఖ్యమైనవాడు. దేవుని స్థానాన్ని మనం ఏ వ్యక్తికి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని మనం ఏ స్థలానికి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని ఏ డినామినేషన్కి ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని సంఘ స్థాపకులకు ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని డినామినేషన్ అధిపతులకు ఇవ్వకూడదు. ఎవరు కూడా దేవుని కంటే ఎక్కువ కాదు. నేటి దినాల్లో వ్యక్తి పూజలు జరుగుతున్నాయి. చచ్చిపోయిన వాళ్ళని పూజించడం కూడా జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని దేవునితో సమానంగా ఎంచడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని, దేవదూతల్ని దేవునితో సమానంగా ఎంచేటువంటి వారు ఉన్నారు ఈనాటికి. అదే విగ్రహారాధన. దేవదూతలను కూడా గొప్పగా ఎంచేవాళ్ళు ఉన్నారు. చనిపోయినటువంటి భక్తులను కూడా గొప్పగా ఎంచేవాళ్ళు. భక్తుల్ని గౌరవించండి, కాదంటలేదు, కానీ వాళ్ళని పూజించకండి. భక్తుల్ని గౌరవించండి, ప్రేమించండి, కానీ వాళ్ళని దేవుడితో సమానంగా ఎంచకండి. అదే విగ్రహారాధన అంటే. దేవుడు హర్షించడండి. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఆయన రోషము గలవాడు. కాబట్టి ఎవ్వరు ఎక్కువ కాదు మనకి. దేవుడే ప్రాధాన్యమైనవాడు. దేవుని యొక్క గౌరవాన్ని, దేవుని యొక్క విలువను, దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావం మానవుడు పొందకూడదు. మానవులకు మనం ఆరోపించకూడదు.
స్థలాలకు మనం ఆరోపించకూడదు. ఈ విషయంలో జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి, లేరని అంటలా. గొప్ప గొప్ప భక్తులు ఆయా డినామినేషన్స్ స్థాపించి అనేక చోట్ల సంఘాలు స్థాపన చేయించి అనేకుల ఆత్మల రక్షలోకి నడిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దేవుళ్ళు కాదు, వాళ్ళ మానవులే. వాళ్ళని గౌరవించండి అంతే, వాళ్ళని పూజించకండి. వాళ్ళే గొప్పవాళ్ళని మనం ఎంచొద్దు. కాబట్టి దేవుడే మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి చెక్కిన విగ్రహాలకు శిక్ష 52వ వచనంలో అదే అంటాడు. ఇదే యెహోవా వాక్కు, రాబో దినముల్లో నేను బబులోను యొక్క విగ్రహాలను శిక్షిస్తాను. ఆమె దేశమందు అంతటను గాయపడిన వారు మూలుగుదురు, గాయపరచబడిన వారు మూలుగుతారు, దేశమంతా కూడా. ఎందుకంటే శిక్షిస్తాడు. ఎందుకు? వాళ్ళు చేసుకున్న విగ్రహాలను బట్టి. 50వ వచనంలో అంటాడు, ఖడ్గమును తప్పించుకుని వాళ్ళ ఆలస్యం చేయకు వెళ్ళండి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును మీ జ్ఞాపకానికి రానివ్వండి అంటున్నాడు. ఇశ్రాయేలుని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలుని గురించి ఖడ్గాన్ని తప్పించుకోండి, మీ దేశానికి వెళ్ళండి, ఆలస్యం చేయకండి. దూరం నుంచి యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును మీ జ్ఞాపకానికి రానియండి. కాబట్టి ప్రభువును మనం గొప్పగా పెంచాలి. ఇంకా బబులోను కూర్చున్నటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. తర్వాత మనం 59వ వచనం నుంచి చూస్తే, సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరంలో శరయ దండు భోజన సామగ్రికి అధికారి అయినటువంటి నేరియా కుమారుడు మహసేయ మనవడైనటువంటి శరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించింది ఏంటంటే, ఇదిగో బబులోనుకు వచ్చేటువంటి ఈ యొక్క అపాయాలన్నిటినీ, బబులోను రాజును గూర్చి, బబులోను దేశాన్ని గూర్చి రాయబడిన ఈ మాటలని నేను గ్రంథంలో రాశాను. కాబట్టి శరాయా, నువ్వు బబులోనికి వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ చదివి వినిపించాలి, ఈ మాటలన్నీ ప్రకటించాలి. ఆ దేశానికి జరగబోయే కీడును గూర్చి నువ్వు ప్రకటన చేయాలి. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని చదివి ముగించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని పారవేయాలి. నేను దాని మీదకి రప్పించబోయేటువంటి అపాయాల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోద్ది, దాని జనులు అలసిపోతారు. ఈ మాట వారికి ప్రకటించాలి అని ఇర్మియా శరాయాకు చెప్పాడు. ఈ అధ్యాయంతో ఇర్మియా మాటలన్నీ ముగిశాయి. ప్రకటించారు. శరాయాతో అంటున్నాడు, నువ్వు బబులోనికి వెళ్ళిన తర్వాత నేను రాసిన ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నీ నువ్వు ప్రకటించాలి. అలాగే సంఘానికి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ప్రతి మనిషికి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం బోధించవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని సంఘంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసికి బోధిస్తామో వాడు పరిపూర్ణుడై దేవుని ఎదుట నిలుస్తాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెలికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.